ఎప్పుడు వరుణ్ గారు? హ్మ్. ఎలక్షన్ ఎన్నాళ్ళు జరుగుతుంది? 30 సంవత్సరాలు జరుగుద్దా? 5 సంవత్సరాలు జరుగుద్దా? ఏం మాట్లాడుతున్నారు? డిబేట్‌కి వచ్చినప్పుడు వాస్తవాలు చెప్పండి. ఎందుకు మనం ఓడిపోయాం? మీరు మేము 5 సంవత్సరాలు మదనపడ్డాం. ఓడిపోయాం. ప్రతిపక్షంలో ఉన్నాం. మాకు సభలో ఒక సీట్ ఉంటే అది కూడా లాగేసుకున్నారు. అయినా బయట పోరాటాలు చేశాం. మళ్ళీ ఇవాళ గెలిసే అవకాశం ప్రజలిచ్చారు. పరిపాలించే అవకాశం ఇచ్చారు. పరిపాలించనిచ్చి మేము అసమర్థులైతే ప్రజలే దింపేస్తారు మిమ్మల్ని మీలాగా. మీరు చెప్తే ఇనే పరిస్థితి ఏం లేదు. 0-1కే ఆంధ్ర రాష్ట్రం అల్లాడిపోయింది. 0-2 అనేది మీ మీ మైండ్ సెట్‌కి ఈ రాష్ట్రాన్ని దోచుకు తిన్నాం మొత్తం. ఇంక మళ్ళీ 2 అనేది వస్తే ఇప్పుడు సార్ వరుణ్ గారు నేను ప్రజల్లో హ్మ్. తిరుగుతున్నాను. నెగ్గిన తర్వాత కూడా ఇంట్లో పడుకోలేదు. గ్రీవెన్స్ గాని లేకపోతే ప్రజల్లో గాని వెళ్తున్నాం. అవును. మీరు బా జనం బిజీగా ఉంటున్నారు. ఏమడుగుతున్నారంటే అయ్యా మాకు రోడ్డేయండి. మాకు డ్రైన్లు లేవు. మాకు మంచినీళ్ళు ఇవ్వండి. మౌలిక సదుపాయాలు కల్పించండి. కరెంటు బిల్లులు కడతానికి డబ్బులు లేవు. పంచాయతీ వ్యవస్థ అంతా సర్వనాశనం అయింది. మున్సిపాలిటీ డబ్బులన్నీ పట్టుకుపోయారు. కాంట్రాక్టర్లకి గవర్నమెంట్ మీద నమ్మకం లేకుండా చేశారు. ఆర్ఎండ్బి రోడ్డు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని రాష్ట్రం అంతా గొగ్గోలు పెడుతుంటే ఇవాళంటే అమ్మఒడి ఇచ్చాం, బొమ్మఒడి ఇచ్చాం. ఇవన్నీ అన్ని ఎవరికి ఇచ్చినా ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రజలు మీరు ఏమి ఇచ్చినా మీకు ఓటేయలేదు కదా. ఇంకా మీరేదో 2-0 చూస్తారు. ఏంటి చూసేది? మీ 1-0 చూసాం మీ విశ్వరూపం. ఇక 2-0లో మేము చూపిస్తాం. మీరు 1-0 చూసారు, ఇప్పుడు మేము వచ్చిన తర్వాత 2-0 చూపిస్తాం. ఇక అవన్నీ మాట్లాడొద్దు. మీరు చేయదలుచుకుని చేయండి. ప్రజలే న్యాయ నిర్ణేతలు. ప్రజలు తీర్పిస్తే మేమైనా ఇంటికాడ పడుకుంటాం, మీరైనా ఇంటికాడ పడుకోవాలా. నేను 30 సంవత్సరాలు పరిపాలిస్తానంటే 5 సంవత్సరాలు కొట్టేస్తే మళ్ళీ 30 సంవత్సరాలు మీరు పరిపాలిస్తారు. అంటే మతి ప్రేమించి అధికారం దూరం అయ్యి డబ్బు దగ్గరికి వస్తే మానేసింది. ఇప్పుడు మీ తాడేపల్లి ప్యాలెస్ కానీ మీ మంత్రులలో కానీ ఖనిజాలు ఎవరికి రాయించుకున్నారు? మీరు ఏదైతే గ్రానైట్ కొండలు ఎవరు దొబ్బేశారు? ఇసుక ఎవరు అమ్ముకున్నారు? లిక్కర్ ఎవరు సప్లై చేశారు? ఎక్కడ మీరు డిజిటల్ ట్రాన్సాక్షన్ ఎందుకు పెట్టారు? అది అటు ఎందుకు పెట్టలేదు అని అడుగుతా ఉన్నా. మీ దగ్గర సమాధానం లేదు. సభలో చెప్పండి వచ్చి. ఏం తప్పులేదు. మేము చెప్పలే. ఒక మనిషి కూడా లేడు మాకు. బయట మేము మీటింగ్లు పెట్టలేదా? మేము పోరాటాలు చేయలేదా? తెలుగుదేశం చేయలేదా? చెప్పండి. అంతేగాని 2-0 చూస్తారంటే ఏంటి చూస్తారు? మీ ముందు ఏటు వెళ్ళిపోయాడు. బాలినేని శ్రీనివాస్ నీ బంధువు వెళ్ళిపోయాడు. నీ సొంత రక్త సంబంధం చెల్లి వెళ్ళిపోయింది. అక్కగారు వెళ్ళిపోయింది. లేదా అమ్మ వెళ్ళిపోయింది. బాబాయ్ మర్డర్ కేసు గురించి ఇప్పుడు వరకు మాట్లాడలేదు. గులకరాయి కేసు అన్నాం. కోడికత్తి సీన్ అన్నాం. ఇవాళ ఏదో తాడేపల్లిలో మంటలంట. ఎవడన్నా నమ్ముతాడు వరుణ్ గారు? పిచ్చోళ్ళు ఎవరైనా నమ్మాలి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పిచ్చోళ్ళు అయ్యి 2019లో ఎన్నుకున్నారు. ఇవాళ అందరూ నాలి కలుసుకున్నారు. అప్పుడు మళ్ళీ ఎక్కడి నుంచి అయినా విదేశాల నుంచి వచ్చి కూడా కూటమి నీకు ఇచ్చారు. అంతేగాని ఇవాళ చంద్రబాబు నాయుడు చెవులో చెప్పమన్నాడు, లేదా మీకు చెప్పాడో మాకు తెలియదు, మాకు చెప్పమనలేదు. రాష్ట్రం పరిస్థితి చెప్తారు. మీరు ఎప్పుడు చెప్పరా? ఢిల్లీ ఎందుకు వెళ్ళారంటే మీరు ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారా? ఇవాళ ఢిల్లీ నుంచి ఎన్ని నిధులు తీసుకొచ్చారో మీకు చెప్తా ఉన్నారు. సీఎం పిఎంని కలిస్తే ఎందుకు అడుగుతున్నారో చెప్తా ఉన్నారు. మీరు ఎందుకు వెళ్తారు? మీకు రాష్ట్ర ప్రజలు 150 సీట్లు ఇచ్చినప్పుడు మీరు దాన్ని ఎందుకు వాడుకున్నారు? మీరు సిబిఐ కోర్టుకు వెళ్ళకుండా ఉండడానికి, మీ అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయకుండా ఉండడానికి, ఓకే. మీరు కాలయాపన చేసి మీ కేసు కొట్టించుకుంటానికి మీరు వాడుకున్నారు తప్ప ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మీరు ఎక్కడ న్యాయం చేయలేదు. ఓకే. బొలిశెట్టి గారు మీరే ఆ టాపిక్ తీసుకొచ్చి కాబట్టి ఏంటి తాడేపల్లి ఆ ప్యాలెస్ పైన విపరీతమైన మంటలు ఇవన్నీ ఏవో దగ్ధం చేశారట, ఫైల్స్ అంటారు. ఏముందండి? గులకరాయిలే ఉంటుంది. గులకరాయి కేసు